మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఆకాశానికి ఎత్తుతూ భాజపా సీనియర్ నేత ఎల్కే అద్వానీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ విమర్శనాస్త్రంగా మలుచుకుంది. ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎంచుకోవాలనే దానిపై భాజపాలో అంతర్యుద్ధం జరుగుతోందని విమర్శిస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను వాజ్పేయితో పోల్చుతూ భాజపా సీనియర్ నేత ఎల్కే అద్వానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే విషయమై భాజపా 2 వర్గాలుగా చీలిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అద్వానీ సైతం మోడీ పట్ల అంత సుముఖంగా లేరనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ పర్యటనలో అద్వానీ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్నిచ్చేలా ఉన్నాయి. మోడీ కంటే ఎక్కువగా శివరాజ్ సింగ్ చౌహాన్ పై ప్రశంసలు కురిపించడంతో పాటు ఆయన్ను వాజ్పేయితో పోల్చడం పార్టీలోనూ పెద్ద చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కూడా అదే విషయమై విమర్శలు చేసింది. భాజపా తరపున ప్రధాని అభ్యర్థిగా ఎవరు నిలబడాలన్న దానిపై ఆ పార్టీలో ఇంకా అంతర్యుద్ధం సాగుతోందని ఆ పార్టీ ఆరోపించింది. భాజపా అగ్రనాయకులైన రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, గడ్కరీ, అరుణ్ జైట్లీ, మోడీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని ఆ పార్టీ నేత కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. ఈ అంశంపై భాజపా, సంఘ్ పరివార్ మధ్య భేదాభిప్రాయాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ ఇంకా తీవ్రమైన విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ లో లోక్సభ స్థానాన్ని సంపాదించేందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అద్వానీ పొగడ్తల్లో ముంచెత్తారని ఆయన ఆరోపించారు. అయితే అద్వానీ బీహార్ నుంచి పోటీ చేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. గతంలోనూ భాజపా ప్రధాని అభ్యర్థి విషయంపై షకీల్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థి తానే కావాలనుకున్న అద్వానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని జేడీయూ విభేదించడం వారిద్దరి వ్యూహంలోని భాగమేనని షకీల్ అహ్మద్ ఆరోపించారు.